రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు స్థానిక ఆర్టీసీ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి బీజేవైఎం శ్రేణులు ప్రయత్నించాయి. అక్కడ ముందస్తుగా మోహరించిన పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేవైఎం నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకుని అక్కడ ఆందోళన చేస్తున్న బీజేవైఎం ముఖ్య నాయకులను, కార్యకర్తలను బలవంతంగా అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పేద విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని, నిధుల కొరతతో విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క జనగామ చౌరస్తాలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క 15,000 కోట్ల పెండింగ్ ఏవైతే ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉందో దాన్ని విడుదల చేయాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. గతంలో కూడా ఈ యొక్క భారతీయ జనతా యువ మోర్చా ఈ యొక్క ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్ళి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. అదేవిధంగా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను ఈ యొక్క రాష్ట్రంలో విద్యకు దూరం చేసే కుట్ర ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. రాబోయే రోజులలో మిమ్మల్ని గద్దె దింపే వరకు భారతీయ జనతా యువ మోర్చా ఆగదని చెప్పేసి మిమ్మల్ని ఖచ్చితంగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క మీరు హైడ్రా పెట్టుకుంటారు, 1000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ అన్నారు, 100 కోట్లు పెట్టి హెలికాప్టర్లు కొన్నారు. కానీ మా యొక్క పేద విద్యార్థులు ఏదైతే 40 లక్షల మంది ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వమంటే ఇప్పటి వరకు కూడా మీకు గింత కూడా చిత్తశుద్ధి లేదు. మీరు వచ్చి 3 సంవత్సరాలు అయింది. మీరు ఏమని చెప్పారు? నిరుద్యోగ భృతి అన్నారు, స్కూటీలు అన్నారు, 100 రకాల హామీలు ఇచ్చారు విద్యార్థులకు. కానీ ఈ వచ్చిన కాంచి కనీసం మీరు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. రాబోయే రోజులలో మిమ్మల్ని వదిలిపెట్టాం, మీ యొక్క ఎమ్మెల్యేలను, మీ యొక్క మంత్రులను కూడా వదిలిపెట్టాం. రాబోయే రోజులలో పెద్ద ఎత్తున మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారా, లేదంటే ఈ యొక్క రాష్ట్రానికి రాజీనామా చేస్తారా అని ఈ యొక్క భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తుంది. రాబోయే రోజులలో ఎల్లుండి ఇదే చౌరస్తాలో 29వ తారీఖు ఈ యొక్క భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క 10 గంటల నుంచి 5 గంటల వరకు దీక్ష చేపట్టడం జరుగుతుంది. దాని తర్వాత పెద్ద ఎత్తున మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రుల క్యాంపు కార్యాలయంలో ముట్టడి పెడతాం. లాస్ట్కు మిమ్మల్ని కూడా అంతం చేస్తాం.